హరితాళిక వ్రతం కథ. హరితాళిక వ్రతం మహిమ, పార్వతీదేవి భక్తి గాథ. హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి చిన్నప్పటి నుంచే భగవాన్ శివుడినే తన భర్తగా పొందాలని కోరుకుంది. ఆమె ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీదేవి తండ్రి హిమవంతుడు తన కుమార్తెను విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి చాలా బాధపడింది. తన సంకల్పాన్ని వదులుకోలేదు ఆమె. అలా అని పార్వతీదేవి తన తండ్రితో తన మనసులోని విషయాన్ని చెప్పలేకపోయింది. ఆ సమయంలో పార్వతీదేవి స్నేహితురాలు ఆమెను అడవికి తీసుకుని వెళ్ళింది. అడవికి తీసుకుని వెళ్ళి దాచింది తన స్నేహితురాలు. హర అంటే శివుడు, ఆలిక అంటే స్నేహితురాలు. స్నేహితురాలు పార్వతిని తీసుకుని వెళ్ళినందువల్ల ఈ వ్రతానికి హరితాళిక వ్రతం అని పేరు వచ్చింది. అడవిలో పార్వతీదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివుడిని ప్రార్థించింది. ఆమె అచంచలమైన భక్తి నిబద్ధత చూసి భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు పార్వతీదేవితో, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది, నీవే నా అర్ధాంగివి అవుతావు అని వరమిచ్చాడు. ఆ విధంగా పార్వతీదేవి తన అచంచలమైన భక్తితో ఆ పరమశివుని ప్రసన్నం చేసుకుంది. పార్వతీదేవి తరువాత శివపార్వతుల దివ్య వివాహము ఘనంగా జరిగింది. అప్పటి నుంచి స్త్రీలు మంచి భర్త కోసం, వివాహితులు తన కుటుంబ సౌఖ్యం కోసం హరితాళిక వ్రతాన్ని భక్తితో ఆచరిస్తున్నారు. నిజమైన భక్తి, పట్టుదల, విశ్వాసం ఉంటే భగవంతుని అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. ఓం నమ శివాయ అంటూ శివపార్వతుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుందాం. భక్తి శ్రద్ధలతో కోరుకుంటే ఆ పరమశివుడు ప్రతి ఒక్కరిని తన దివ్య ఆశీస్సులతో తప్పక కరుణిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.